ఐడియా కున్న శక్తి. ఐడియా సంస్థవారి వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనే వాక్యాన్ని మించిన సత్యమేదీ ఉండదు. నా మొత్తం జీవితము, దర్శకుడుగా నా కెరీరు ఆ సత్యానికి పాజిటివ్, నెగటివ్ రూపాల్లో సజీవ దృష్టాంతమని చెప్పొచ్చు. మనం గ్యాంగ్స్టర్స్ గురించి వారెవరినైనా చంపినప్పుడో లేదా వారు చనిపోయినప్పుడో మాత్రమే వింటుంటాం. కాని మధ్యకాలంలో వాళ్లేం చేస్తారు అనే ఐడియా నుంచి వచ్చిందే సత్య సినిమా, షోలే వంటి చిత్ర కథ. ఈ రోజుల్లో జరిగితే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి ఆగ్ పుట్టింది. దాని ఫలితమేంటో అందరికీ తెలుసు. ముఖ్యంగా వాటి రిజల్టు, జనం రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ వాటివల్ల నేను సాధించిన విషయానికి ఒకటుంది. అవి నా రూట్స్తో పాటుగా నా జీవితం డైరెక్షన్ను మార్చేశాయి. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల కథ ఎన్నో ఏళ్లుగా జరిగింది. ఎవరికీ కూడా వారి కథని సినిమాగా తీయొచ్చన్న ఐడియా రాలేదు. 1 సంవత్సరం పాటు 200 మంది నిరంతరం శ్రమించి దాదాపు 30 కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత ఆ ఐడియా ఒక సినిమాగా రూపాంతరం చెందింది. ఎవరికి ఈ చిత్రం ఫావరబుల్గా ఉంటుంది? రవిక, సూరిక, వాళ్ళిద్దరూ స్టేట్ బయట కూడా కీర్తి పొందుతున్నారే ఇత్యాది ఆలోచనలు జనంలో తిరుగుతున్నాయి. దీనంతటికీ వెనకున్నది రవి, సూరిల మీద చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అనే నా ఒక చిన్న ఐడియాయే. నేనెలాంటి చిత్రాలు తీస్తున్నా అవి ఫ్లాప్ అయినా, హిట్ అయినా కూడా ఇంకా నేను కోరినట్లు కావాలనుకున్నట్లు ఎలా చేయగలుగుతున్నానని చాలామంది ఆలోచిస్తారు. నేను ఒకే సమయంలో చాలా చిత్రాలకు పనిచేస్తుంటానని చాలామంది అనుకుంటారు. కాని ఎన్నో బడియాలతో ఒకటే చిత్రానికి చేస్తున్నాననటమే నిజం. ఎన్నో విషయాల మీద ఆధారపడి ఆ ఐడియాలు కాలానుగుణంగా ఒక్కొక్కటిగా వెలికి వస్తాయి. నా బుర్రలో మెదులుతున్న ఆ ఐడియాలన్నిటినీ నేను పలువురి మెదళ్లలోకి చొప్పిస్తాను, రచయితలు, అసిస్టెంట్ డైరెక్టర్లు వగైరా. అలా ఉదాహరణకు సర్కార్ చిత్రం తాలూకు కథ నాలో 5 ఏళ్లపాటు సాగాక సాకారమైంది. 8 ఏళ్లపాటు మనసులో పెట్టుకున్న ఏ కథను ఎప్పుడు తీస్తానో నాకే తెలియదు. వచ్చే ఏడాదే కావచ్చు లేదా మరో 5 ఏళ్లు పట్టొచ్చు. ఒక ఐడియా తట్టగానే ఒక రచయితకు చెప్పి దానిమీద పని చేయమంటాను. నాకున్న ప్రయారిటీస్ ను చూసుకుంటూ నా ఐడియాని సినిమాగా తీయాలని ప్రకటిస్తే వెంటనే మీడియా అప్పటికే అది నిర్మాణంలో ఉన్నట్లు రాస్తారు. అందువల్ల నేను ఎన్నో చిత్రాలకు ఒకే టైంలో పనిచేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు నేనిప్పుడు అమ్మ, డిపార్ట్మెంట్, గాడ్ అండ్ సెక్స్ అనే కథల ఐడియాల మీద పని చేస్తున్నాను. అలాగే మరో 10 పేర్లు పెట్టని కథల ఐడియాల మీద కూడా పనిచేస్తున్నాను. అవన్నీ క్రమంగా రూపుదిద్దుకుంటాయి. అవన్నీ కూడా ముద్ద కట్టిన శక్తిలాగా కలిసిపోయి ఉంటాయి. సమయానుకూలంగా ప్రకటితమవుతాయి. అవి 5 కోట్ల చిత్రాలు కావచ్చు, 50 కోట్ల చిత్రాలు కావచ్చు. ఇటీవల ఒక యాడ్ సంస్థ వారు నా దగ్గరికొచ్చి ఒక ప్రకటనకు దర్శకత్వం వహించమన్నారు. ఒక 60x30 క్షణాల ప్రకటనకు, అందులోనూ ఎవరికో కావలసిన అవసరానికి అనుగుణంగా మరెవరో ఇచ్చిన ఐడియాకు డైరెక్టు చేయటం నాకు కుదరదని చెప్పేశాను. ఆ ప్రకటనకు బదులుగా నేనొక పూర్తి నిడివిగల చిత్రాన్ని వారి ప్రొడక్ట్స్ను పేర్కొంటూ తీస్తానన్నాను. అదేమిటని వారడిగితే నేను, ఉదాహరణకు ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ ద్వారా లక్స్ సినిమాలో ఏదో ఒక సీన్లో జొప్పించే బదులు ఏకంగా లక్స్ పేరిట చిత్రమే తీస్తే ఎలా ఉంటుంది? కథ ఒక గ్రామీణ యువతికి సంబంధించి ఉంటుంది. ఆమెకు లక్స్ సబ్బుతో స్నానం చేస్తే సినిమా తారంత అందంగా తయారవుతాననే నమ్మకం ఉంటుంది. క్లైమాక్స్ టైంకి ఆమె ఒక నటి అయ్యి లక్స్ కు మోడల్గా నటిస్తుంది అన్నాను. వాళ్ళు స్టన్నయిపోయారీ ఐడియాతో. ఎందుకంటే ప్రాడక్ట్కు సంబంధించిన ఇటువంటి ఐడియాను వారింతకు ముందెప్పుడూ వినలేదు కనుక. చిత్రంలో చూపించే ప్రకటన వంటిది ఫిల్మీనా తయారవుతుంది కనుక వాళ్ళు నా ఐడియాకు బోలెడు డబ్బిచ్చేందుకు అంగీకరించారు. లక్స్ పేరిట చిత్రాన్ని నిర్మిస్తానో లేదో కాని నా ఐడియాల శక్తిని గురించి మాత్రం ఢంకాలు మ్రోగించకుండా ఉండలేకపోతున్నాను. హాహా.